హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కేవలం 20 మార్కులకి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నది ఈ నోటిఫికేషన్ శాలరీ వచ్చి మనకి నెలకి 30,000 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. 10th పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇదేంటి ప్రైవేట్ జాబ్ అయితే కాదు, గవర్నమెంట్ జాబు. ఈ నోటిఫికేషను ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. మా కోసం మోటివేషన్గా ఉంటుంది. మీరు ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమండి, నేను ఏమీ అబద్ధాలు ఏం చెప్పట్లేదు. చాలామంది అనుకున్నారు 20 మార్కులకి ఎవరు ఎగ్జామ్ పెట్టేసి మీకు ఉద్యోగం ఇస్తున్నారంటే ఇక్కడ కరెక్ట్గా ఉందండి. నోటిఫికేషన్లో అయితే రిటర్న్ టెస్ట్ మనకి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటైతే జనరల్ ఇంగ్లీషు మనకి 10th క్లాస్ బేస్లో ఉంటుంది. సిబిఎస్ఈ మోడల్లో అయితే 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్కి అయితే మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. టోటల్ 20 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకి ఫేజ్ 2 ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1లో 1.6 కిలోమీటర్ మనకి 6.3 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. చాలామంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు. వారైతే కంపల్సరీ దీన్ని అయితే క్రాస్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి 10 పుషప్స్ ఉంటాయి. తర్వాత 1 మినిట్లో చేయవలసి ఉంటుంది. తర్వాత సిటప్ 1 మినిట్లో చేయవలసి ఉంటుంది. తర్వాత స్క్వాట్స్ 1 మినిట్లో మనకి 20 స్క్వాట్స్ అయితే చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. పిల్లలు మీరు ఎలాగైనా ప్రాక్టీస్ చేయగలుగుతారు కాబట్టి మీరైతే ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఈ జాబ్ అయితే కొట్టగలుగుతారు. అది పాస్ అయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ విషయానికి వచ్చినప్పటికి 2 జూలై 2005 నుంచి 2 జనవరి 2009లో పుట్టిన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 21 ఇయర్స్ అయితే దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో. ఓన్లీ దీనికి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి చాలా నోటిఫికేషన్లు వస్తాయి. మన ఛానల్ ఫాలో అవుతే తర్వాత చాలా వరకు దాంట్లో మనకి తెలియజేయపరుస్తుంది. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు పెట్టాను. 10th క్లాస్ చదివితే సరిపోతుంది అన్నారు. ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th క్లాసు, రికగ్నైజ్డ్ బోర్డు అంటే ఏపీ బోర్డు నుంచి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే హైట్ 152 సెంటీమీటర్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేటికి 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి. వెయిట్ ఏజ్ని బట్టి, హైట్ని బట్టి ఏజ్ ఉండాలి. మనకి ఐ ఎలా ఉండాలంటే మినిమం లిమిట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎర్రర్ ఉండాలి. తర్వాత విజువల్ యాక్టివిటీస్ అంటే కలర్ బ్లైండ్ లేకుండా ఉండాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. హీరింగ్, డెంటల్ కూడా సమానంగా ఉండాలనేసి నీట్గా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఒకటి హాస్పిటాలిటీ స్ట్రీమ్స్ అంటే హాస్పిటల్ ఉద్యోగం కాదండి. చాలామంది పొరపాటు పడతారు. కుకింగ్, కిచెన్ మేనేజ్మెంటు, తర్వాత పర్సనల్ డిషెస్, అది మనకి కుకింగ్ సంబంధించి అన్నీ చేయవలసి ఉంటుంది జాబ్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి. ఇంకోటి వచ్చేటప్పటికి మనకి హౌస్ కీపింగ్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. మనకి ఎయిర్ ఫోర్స్లో మనకి ఆఫీసులోను బాత్రూమ్స్, తర్వాత గ్లాసులు అన్నీ క్లీనింగ్ చేయవలసి ఉంటుంది. యూటెన్సిల్స్, క్లోత్స్ అన్నీ క్లీనింగ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో వారికి దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండేది. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి మనకి అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్లో ఎక్కడ పంపించాలంటే అడ్రస్ మనకి హైదరాబాద్లో దగ్గరగా ఉంది. ఎవరైతే బెంగళూరు ఉందో బెంగళూరు కూడా వారికి అయితే పెట్టుకోవచ్చు. ఇది ఎయిర్ ఫోర్స్లో జాబ్ కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి హైదరాబాద్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఫుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో ఫిల్ చేయవలసి ఉంది. ఇక్కడ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అంటించవలసి ఉంటుంది. ఇదంతా మీరు ఆఫీస్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది అప్లికేషను మీరు దేనికి మీ పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు, ఫాదర్ నేము,
ఫాదర్ ప్రొఫెషనల్ ఏంటి, మదర్ నేము, మదర్ ప్రొఫెషనల్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మ్యారేజ్ స్టేటస్, టాటూస్ ఉంటే టాటూస్ ఉన్నాయా లేవా అని పెట్టుకోండి. టాటూస్ అయితే వేయించుకోకూడదు, ఎందుకంటే ఉద్యోగం కావాల్సిన వారు వేయించుకోకండి. పర్సనల్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, పోలీస్ స్టేషన్, తర్వాత మీకు అటాచ్మెంట్ ఏం చేస్తున్నారు, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అటాచ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇక్కడ నెంబర్ రాయవలసి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీకు ఏమేమి లాంగ్వేజ్లు వచ్చాయో రాయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ ఏమైనా చేసి ఉంటే పాస్ట్ సర్వీసు, ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏమైనా ఉంటే ప్రజెంట్ ఆక్యుపేషన్ మీకు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే అటాచ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ సిగ్నేచర్ చేసి డేటు అయితే రాయవలసి ఉంటుంది దీనికి. తర్వాత సర్టిఫికేట్ అప్లికేషన్స్ అన్నీ పూర్తిగా ఇక్కడ అప్లై చేసి మనం ఏం సర్టిఫికేట్ పెడుతున్నామో అక్కడ దీన్ని టిక్ పెట్టవలసి ఉంటుంది. మీకు సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అది, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటే అది తర్వాత పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఇది కూడా అప్లికేషన్ ఆ 2 పెడితే సరిపోతుంది. తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన వారికి, మెడికల్ టెస్ట్ పాస్ అయిన వారికి ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జిరాక్స్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు దీన్ని అన్ని పంపించవలసి ఉంటుంది. తర్వాత మీరు అడ్మిట్ కార్డు ఈ పేజెస్ మనకి A4లో తీసుకుని మీరైతే అప్లై అయితే చేయండి. ఫిల్ చేసి సంతకం పెట్టి దీన్ని మనకి ఏ పోస్టల్ అడ్రస్ పంపించవలసి ఉంటుందంటే, మన దగ్గరగా ఉంది హైదరాబాద్లో ఉంది, దీనికైనా పంపించవచ్చు. సికింద్రాబాద్ ఉంది, దీనికైనా పంపించవచ్చు. మీరు బెంగళూరు దగ్గరగా ఉన్నవారైతే బెంగళూరులో కూడా చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు బెంగళూరు కూడా పోస్టల్ అడ్రస్ మీకు నచ్చిన దానికి దేనికైనా మీరైతే పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ పంపించవలసిన లాస్ట్ డేట్ 23 ఫిబ్రవరి 2020 నాటికల్లా పంపించవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజే మీరు దీన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎయిర్ ఫోర్స్లో, ఇది మనకి అగ్నిపత్ స్కీమ్లో మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అగ్నివీర్ నాన్ కంబైన్డ్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత మీరు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనం పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.